ఘనత వహించిన ఒక ఆఫీసర్కి రాశాడు. ఒక ఆఫీసర్కి రాసేటప్పుడు పాపాత్మురాలైన ఈమెను గురించి ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అసలు ఆ పోర్షన్ ఎందుకు తగిలింది అతనికి? ఎందుకు ఆ భాగం పర్టికులర్గా మెన్షన్ చేయాలనుకున్నాడు? ఏంటి పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం నేర్చుకునే పాఠాలు ఏమున్నాయి? భాగం గురించి ఆలోచన చేయండి. అసలు ఆ భాగం మనకి ఏం నేర్పుతుంది? మనం అది చదువుకోగానే మనం కూడా ఆ స్త్రీలాగా పశ్చాత్తాపడాలనుకుంటాం. రైటే? ఓకే. అంటే లిటరల్గా వెంటనే మనకి ఆన్ ద స్ట్రైక్ అయ్యే మాటలు ఏంటంటే, దేవుడు క్షమిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు, మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. ఇవి ఓవరాల్గా మనకు అర్థమవుతాయి. కానీ ఆ స్త్రీ నుండి దేవుడు మనకేం నేర్పుతాడు? ఆమె ఏం నేర్చుకునింది ఆయన దగ్గర? ఏం నేర్చుకొని మనకేం నేర్పుతుంది? మనం ఏం నేర్చుకుంటాం? ఈ రాత్రి మరొక మాటను ధ్యానం చేద్దాం. అదేంటంటే 38వ వచనం చూడండి. 38 చూడండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి కన్నీళ్లతో, లూకా 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి కన్నీళ్లతో, ఏడ్చుచు కన్నీళ్లతో పాదాలు తడిపి తల వెంట్రుకలు తుడిచి పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు పూసింది. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. ఆ పాదాలు తడపడానికి ఒక మాదిరి ఉంది. కానీ మొదటి లైన్లో ఒక మాట ఉంది చూడండి. ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఉండింది. ఎందుకు వచ్చింది ఆమెకి దుఃఖం? ఏడ్చుచు కన్నీళ్లతో పాదాలు తడిపేంత. ఏది 1-2 చుక్కలు అయితే తడిపింది అనరు, అంతే కదా? 1-2 చుక్కలు పడి ఉంటే తడిపింది అనరు, 2 బొట్లు అక్కడ పడ్డాయి అని అంటారు. కానీ ఆమె పాదములను తడిపింది అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంత దుఃఖం? ఎందుకు వచ్చింది అంత దుఃఖం? వాట్ డిడ్ స్టిమ్యులేటెడ్? ఏమి ఆమెను కదిలించింది? ఏం కదిలించింది ఆమెని? ప్రభు సిలువైబడ్డారా? లేదు. భోజన పంక్తిలో అదొక పండగ, డిన్నర్ పార్టీ. ఓన్లీ గెస్ట్లు, ఒక స్పెషల్ గెస్ట్ల వరకే ఉన్నారు. సో ఎందుకు వచ్చినాయి కన్నీళ్ళు? అక్కడ ఏమన్నా జరగరానిది ఏమైనా జరిగిందా? ప్రభుకి ఏమన్నా అవమానం జరిగితే తట్టుకోలేక కన్నీళ్ళు వచ్చినాయా? సరే, ఆ పాయింట్ అట్లా పట్టుకొని దాన్ని ఆలోచన చేస్తూ ఉండండి. మరి ఒక మాట 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే. ఎవరా స్త్రీ? ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు ఆ మాట? సీమోన్ ఎవరు? పేతురు కాదు, పరిసయ్యుడైన సీమోను. పరిసయ్యుడు అతను. ఓ పరిసయ్యుడైన సీమోనికి లుక్ ఎట్ హెర్ అని ఓ పాపాత్మురాలైన స్త్రీని చూపించి, నువ్వు ఈ తప్పు చేసావు, ఈమె ఇది చేయలేదు. నువ్వు ఈ తప్పు చేసావు, ఈమె చేయలేదు. లోపలికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నా పాదాలు కడగలేదు, ఈమె పాదాలు కడిగింది. లోపలికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఈమె ముద్దు పెట్టుకుంది. లోపలికి వచ్చినప్పటి నుంచి నువ్వు అంటలేదు, ఈమె. అప్పుడు ఎలాగుంటుంది సీమోన్కి? నా ఎక్స్ప్రెషన్ అర్థమైందా? ఎలాగుంటుంది సీమోన్కి? నేను పరిసయ్యునికి పాపాత్మురాలను చూపించి నాకు బోధ చేస్తున్నాడు ఆయన. అసలు ఎవరీమే? నా భావం అర్థమైందా? అంటే ఓ పరిసయ్యునికి తప్పెత్తి చూపించే విధంగా ఉండింది ఈమె. ఓ పరిసయ్యునికి ఒక మోడల్గా చూపిస్తున్నాడు ఆమెని. ఎవరు ఆమె అంటే? పాపాత్మురాలు. ఏమన్నాడు సీమోను చూడండి, 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఈమెనా? సరే, సీమోను పేతురు వైపే ఆలోచన చేద్దాం. ఇప్పుడు లోపలికి రాగానే మొన్న కూడా చెప్పుకున్నాం కదా నైట్, ఇక్కడ యూదులు గెస్ట్లకి చేసే మర్యాద ఏంటంటే, మనం ఎవరైనా ఇంటికి రాగానే ఏం చేస్తాం? వాళ్ళ చేతుల్లో బ్యాగులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఫస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి గ్లాసో చెంబో గిన్నె ఏదో ఒకటి తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు తాగొచ్చినా కానీ ఫస్ట్ మన మర్యాద అలా చేస్తాం. అలాంటి మర్యాద యూదుల్లో ఏంటంటే, వాళ్ళు రాగానే ఇట్లా హత్తుకోవాలి, వాళ్ళని హత్తుకొని వారికి ముద్దు పెట్టాలి.
ఫస్ట్ వాళ్ళని హత్తుకొని ముద్దు పెట్టాలి. దట్ మీన్స్ వీఆర్ షోయింగ్ రెస్పెక్ట్ టు అ గెస్ట్. ఆ అతిథిని గౌరవిస్తున్నాము. సీమోను ఎందుకు ముద్దు పెట్టుకోలేదు? ఆ మాట ఆలోచించేయండి. రాగానే పిలిచాడు కదా ప్రభు. అరే వాడు పోతా పోతా సీమోను చూసి సీమోను బాగున్నావు అనుకుంటారు. అలా సీమోనే పిలిచాడు. అసలు యేసు ప్రభు వారిని బట్టే ఆ డిన్నర్ హోస్ట్ చేసింది. దాన్ని అసలు డిన్నర్ పెట్టుకున్నదే ప్రభు కోసం. ప్రభుని పిలిచి ప్రభు కోసం డిన్నర్ పెట్టాడు. మరి ప్రభు కోసం డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు ప్రభు లోపలికి రాగానే ఫస్ట్ ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ పోయి లేదా నడుచుకుంటూ పోయి హత్తుకొని ముద్దు పెట్టాలి కదా. సీమోన్ ఎందుకు పెట్టుకోలేదు ముద్దు? వై నో కిస్? అదేమన్నా అవమానం అనుకున్నాడా? సమరయులు అలా ముద్దు పెట్టుకున్నారు. సమరయులు పలకరించుకోరు వాళ్ళు, హాయ్ షాలోమ్ అని చెప్పుకోరు వాళ్ళు, ముట్టుకోరు వాళ్ళు. సీమోను ఏ దృష్టితో ఆలోచించి ప్రభుని ముద్దు పెట్టుకోలేదు? 39లో అన్నాడు కదా, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఒకవేళ ఈయన నిజంగా ప్రవక్త అయి ఉంటే తనను ముట్టుకుంటున్న స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును అని అంటున్నాడంటే, ప్రభు సీమోను దృష్టిలో ప్రభు ఏమై ఉన్నాడు? ఏమై ఉంటాడు? ముద్దు పెట్టకపోవడానికి ఒక కారణం ఏదో ఉంది, ఓ స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంది సీమోను దగ్గర. సరే ముద్దు పెట్టలేదు. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళని ఇవ్వాలా? అది కూడా చేయలే. దానికి కూడా రీజన్ ఉంది సీమోనికి. తర్వాత నూనె అంటాలి, తలకు కానీ పాదాలకు కానీ నూనె అంటాలి, ఆయిల్ ఇవ్వాలి రాగానే యూదుల మర్యాద ప్రకారంగా. ముద్దు పెట్టలా, నీళ్ళు ఇవ్వాలా, మూడోది ఆయిల్ ఇవ్వాలా. మరి ఎందుకు పిలిచినట్టు సీమోను ప్రభుని లోపలికి? పిలవడానికి పిలిచాడు, కానీ పిలిచిన వ్యక్తికి ఏమీ చేయలేదు. ఈమెను పిలిచాడా సీమోను? పోనీ ప్రభు పిలిచాడా? ఆ ఊరిలో సీమోనను వాని ఎంట పరిసేని ఎంట యేసు భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని, వచ్చేటప్పుడు కూడా తెలియదు, కూర్చున్నాడని తెలుసుకొని పరుగున ఒక అత్తరుబుడ్డి పట్టుకొని వచ్చేసింది ఆమె. ఈ నెక్స్ట్ వెంటనే 38వ వచనంలో లూకా ఎక్స్ప్రెస్ చేస్తున్న మాట ఏంటంటే, ఆమె వినింది, ఆమె సరాసరి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి, అంటే ఆమె ఊరిలో వినడం, ఆమె రావడం, వచ్చేటప్పుడు ఎవరు అమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు, సరాసరి లోపలికి పోతున్నావు అని ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనే ఉంటారు. కానీ ఈ మాటలన్నిటినీ డౌన్ చేసేసి డైరెక్ట్గా ఆమె వెళ్ళి ప్రభు పాదములు పట్టుకున్నట అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు మాట్లాడటం. ఇంక ఈ మధ్యలోదంతా మైనస్ చేసేసి సైలెంట్ చేసేసి అక్కడ ఆ డోర్ దగ్గర నుంచే లాక్ చేసేసి, అంటే మాట్లాడడం అక్కడ ఆపేసి డైరెక్ట్గా వచ్చేసి ఈ సింహాసనం దగ్గర, అంటే ప్రభు పాదాల దగ్గర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. ఆమె ప్రభు పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఉండింది. ఆ భాగం, ఆ మాట మనకి ఏం సూచిస్తుంది అని అంటే, ద ఫీట్ ఆఫ్ జీసస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మేనిఫెస్టేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. The feet of Jesus is the place of revelation. దేవుని పాదముల యొద్ద మాత్రమే ప్రత్యక్షత పొందుకుంటాము. రెవల్యూషన్ అండ్ ఆల్సో మేనిఫెస్టేషన్. నన్ను నేను కనబరచుకొందును, మేనిఫెస్టేషన్. బయల్పాటు అని అంటే ఈ మేనిఫెస్టేషన్ని అర్థం చేసుకునేది బయల్పాటు. లూకా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న మాట అదే. ఆమె పాదముల యొద్ద నిలువబడి ఓ ప్రత్యక్షతను పొందుకుండింది. ఆ పాదములు అలా తాకగానే 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గనక ఏం పట్టుకుంది? ఏం చెంగు? వస్త్రపు చెంగు. జస్ట్ హెమ్, డ్రెస్ కుండే కింద ఒక హెమ్, ఆ అంచు అలా టచ్ చేయగానే ఆమె చెప్పిన మాట ఏమో నాలో రక్తధార కట్టింది అనేది. అలా పట్టుకోగానే ప్రభు చెప్పిన మాట ఏమో నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. ద సేమ్ అప్లైస్ హియర్. ఆమె ఎప్పుడైతే ఆయన ఆయన పాదముల యొద్ద నిలవబడి ఆ పాదాలలో ముట్టుకునిందో, ఒక కరెంట్ షాక్ అయినట్లుగా ఒక సెన్సేషన్ ఆమెలో పాస్ అయింది. ఆ స్టిమ్యులేషన్, ఆ ప్రత్యక్షత, ఆ బయల్పాటు ఆమెను నిలువెత్తున బద్దలు చేసేసింది.
షీ బ్రోక్ డౌన్ దేర్. గుండెంతా పగిలిపోయి ఉంటుంది. బ్రేక్ డౌన్. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తిని నిలువెల్లా బద్దలు చేస్తుంది. స్వనీతిని, స్వచిత్తాన్ని, స్వీయాన్ని, మనలోని చీకటిని, మనలోని పాపాన్ని, మనలోని శాపాన్ని, మనల్ని నిలువెల్లా బ్రేక్ చేయాలి. అదే ప్రత్యక్షత. అలా బ్రేక్ అవ్వట్లేదా మనము? మన పూర్వస్థితి విషయంలోనో, లేకపోతే మన ప్రాచీన స్థితిలోనో, లేకపోతే మనకున్న పాత స్వభావం విషయంలోనో మనం బ్రేక్ అవ్వట్లేదా? మనం పగలగొట్టబడట్లేదా? దెన్ వీ హ్యావ్ నాట్ టచ్డ్ హిస్ ఫీట్. ఆయన పాదాలు తాకలేదు, ఆయనను ముట్టలేదు, ఆయన ప్రత్యక్షత పొందలేదు. వి వర్ నాట్ ఫర్గివెన్, క్షమించబడలేదు. దేవుని పాదాల యొద్ద మాత్రమే మనము పగలగొట్టబడగలము. ఆయన పాదముల యొద్ద మాత్రమే మన గుండె పగిలిపోతుంది. ఆమె ఎంత పగలగొట్టబడిందో చూడండి. ఒక్కటే వచ్చినప్పటి నుంచి ప్రభు అన్నారు ఆ మాట, కంటిన్యూస్లీ లోపలికి వచ్చినప్పటి నుండి. ఆ మాట చూడండి 45. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి. ప్రభు ఆ మాట చెప్తున్నారు, పర్టికులర్గా చెప్తున్నారు. ఊరక రాగానే అట్లా ఒక్కసారి ముద్దు పెట్టుకోవడం కాదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట. దాట్ వాస్ ఏ కంటిన్యూస్ యాక్ట్ కదా, కంటిన్యూస్గా. అంత పగిలిపోయిందా ఆమె? ప్రత్యక్షత అలా నలగొడుతుంది, ప్రత్యక్షత అలా నలిచేస్తుంది. మనదంటూ నిలవబడకుండా, మనకంటూ మన గిల్ట్ కానీ, అమ్మో నలుగురు చూస్తే ఏమనుకుంటారు, ఇవన్నీ ఉంటాయి చూసారా, ఈ స్వీయము కానీ, స్వచిత్తం కానీ, స్వనీతి కానీ, ఇలాంటి ఏమి ఉండవు. ఇంకా ఇలాంటివన్నిటిని బ్రేక్ చేసేస్తుంది ప్రత్యక్షత. ఆమె ఒక ప్రత్యక్షత పొందిన స్త్రీ. వచ్చినప్పుడు ఓ పాపాత్మురాలే, కానీ ఇప్పుడు ఆమె ఎవరు? ప్రత్యక్షత పొందినది. అందుకే ఓ ప్రత్యక్షత పొందిన ఈ స్త్రీని పరిసయ్యునికి చూపించి, ఈ స్త్రీని చూచుచున్నావే. ఎవరి స్త్రీ? ప్రత్యక్షత పొందిన స్త్రీ, హృదయము పగలగొట్టబడిన స్త్రీ, స్వచిత్తము పాపమంతా పగలగొట్టబడిన స్త్రీ. ఈ స్త్రీని చూచుచున్నావే అనే ఆ ఒక్క మాట చాలు ఆయన గుండె పగిలిపోవడానికి. సీమోను దృష్టిలో ఆమె ఇంకా పాపాత్మురాలే, కానీ ప్రభు దృష్టిలో పరిశుద్ధ, విస్తారమైన పాపములు ఉన్నాయి ఆమెలో, ఒప్పుకుంటున్నా. కానీ విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములన్నీ అని చెప్పి సీమోనుతో మాట అన్నారు చూడండి 47వ వచనం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని. ఎవరితో ఆ మాట? ఎవరితో? బాగా చూడండి. ఆమెతో చెప్పుచున్నానా, నీతో చెప్పుచున్నానా? ఏం మాట? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినాయని ఎవరితో చెప్తున్నారు ప్రభు? సీమోనుతో చెప్తున్నారు. సీమోను, ఆమె పాపాలైతే క్షమించబడ్డాయిలే కానీ ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు కదా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కదా, నువ్వు నాకు నూనె ఇవ్వలేదు కదా. ఇదిగో గమనించు, ఈమె విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా క్షమించబడింది. ఎవడైతే కొంచెంగా క్షమించబడతాడో వాడేనయ్యా కొంచెం ప్రేమిస్తాడు. ఇప్పుడు అర్థమైందా నువ్వు నాకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో? ఇప్పుడు అర్థమైందా నువ్వు నాకు ఎందుకు ముద్దు పెట్టలేదో? నీ పాపం ఇంకా అలాగనే ఉంది, నీ పాపం కడిగివేయబడలేదు, నువ్వు ఇంకా శుద్ధుడువు కాలేదయ్యా. అందుకే నువ్వు నా మీద ప్రేమ చూపించట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? నువ్వు క్షమించబడలేదు కదా అని సీమోను పేతురుని పొడిచి 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 మాట్లాడుతున్నారు. ఆ మాట అంతే ఉంది. ఎవనికి కొంచెముగా క్షమింపబడును, ఎవరికి కొంచెం క్షమించబడింది? అక్కడ మాట్లాడుతుంది వాళ్ళిద్దరితోనే, ఆ స్త్రీతో సీమోను. ఈమెమో విస్తారంగా క్షమించబడింది, కొంచెంగా క్షమించబడింది ఎవరు? ఇంకా ఆయనేగా. అసలు ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా
నువ్వు కొంచెమే క్షమించబడ్డావు, అందుకే నీలో కొంచెమే ప్రేమ ఉంది. నువ్వు క్షమించబడలేదు. నువ్వు కొంచెమే క్షమించబడ్డావు అంటే ఏంటి దాని అర్థం? నీ పాపాలు కొంచెమే క్షమించబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఉన్నాయి. ఓ ఎన్నున్నాయో. ఇండైరెక్ట్గా సీమోన్తో ఏమంటున్నారు? నువ్వు క్షమించబడని వ్యక్తివి, నువ్వు పాపివి. ఈమెతోనేమో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, నీవు సమాధానము గలదానివై. ఇతనితో సీమోనుతో నీ పాప నిలిచే ఉంది, నువ్వు పాపివి. ఇంటికి పిలిపించుకొని మరి పాపిని తిట్టించుకున్నానే. కనీసం ఆ సంఘటన అంతటిలోనైనా చూసి హృదయం కదిలించబడి మారు మనసు పొందాడో లేదో తెలియదు. హృదయం కొంచెమైనా కదిలింపబడిందో లేదో తెలియదు. కానీ షీ వాస్ నాట్ ఇన్వైటెడ్ దేర్, బట్ షీ టుక్ ద ఇన్విటేషన్. ఆమె పిలువబడలేదు అక్కడికి, కానీ అసలు ఆ కూడిక ఏర్పాటు చేసిందే ఈమె కోసం అన్నట్టుగా, ఈమె పేరును అది కండక్ట్ చేసినట్టుగా ఉంది. ఈమె కోసం వీళ్ళందరూ కూర్చోవాల్సి వచ్చింది. చూడండి దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు. ఆశగల ప్రాణం కదా, ఎంత మేలుతో తృప్తిపరుస్తాడు. నిజంగా నీవు నేను కూడా ప్రభు పాదముల యొద్ద నిలవబడితేనే ప్రత్యక్షత పొందుతాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అనుదినము నా గడప యొద్ద కాచుకోవాలి. ఏంటి కాచుకోవడం అంటే? 34వ వచనం, 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినేవారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద. ఏమి అంతలా కనిపెట్టుకోవాలా? అంతలా కనిపెట్టుకోవాలా? గడపల దగ్గర కూర్చొని పాదముల యొద్దనే దేవుని యొద్ద నుండి నేర్పింపబడిన విద్య లేదా అభ్యాసం అది తొలగిపోదు ఎప్పటికి కూడా. దేవుని పాదాల యొద్ద ఉండి నేర్చుకునేది వేరు, మనంతట మనం నేర్చుకునేది వేరు. సీమోనుకి యేసుప్రభు వారు అదే ప్రూవ్ చేశారు. మీరు మీ అంతట ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ వచ్చారు, నేను ఇక్కడే నిలబడి ఉన్న మీరు నన్ను చూడలేరు, గ్రహించలేరు. కానీ పాపాత్మురాలైన స్త్రీ నా పాదముల యొద్ద నిలబడి నన్ను చూసింది. చూడటం అంటే ఆయన రూపం కాదు, వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ. ఆయన కొంతకాలం తరువాత సిలువనెక్కి ఆయన ఏం చేస్తాడు, ఆ పాదముల యొద్ద ఎప్పుడైతే ఆయన పాదములలో ముట్టుకోగానే మేబీ షీ సా దట్ హీ ఈజ్ గోయింగ్ టు హ్యాంగ్ ఆన్ ద క్రాస్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు బేర్ ఆల్ హర్ సిన్స్. ఆమె పాపములన్నీ ఆయన సిలువ మీద మోస్తున్నాడని చూసిందేమో. అండ్ ఆ సంఘటన, ఆ ఆలోచన ఆమె తట్టుకోలేక హృదయం పగిలిపోయి ఏడ్చింది, కన్నీళ్లతో వేడుకొనింది. అప్పుడు వెంటనే ప్రభు అన్నారు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, యు డోంట్ నీడ్ టు క్రై. నువ్వు కన్నీళ్లు విడవద్దు, నీ పాపాలు 3 స్టేట్మెంట్స్ అక్కడ. 1 నీ పాపములు క్షమించబడ్డాయి, 2 నీ విశ్వాసం, 3 సమాధానము పొందింది. పాపము, విశ్వాసము మొత్తం ఆమె సొంతం. పాపం ఇంటికి పిలిపించుకున్న సీమోను ఎంత దెప్పిపొడవబడ్డాడు. నువ్వు నీళ్ళు లేదు, ముద్దు పెట్టుకోలేదు. ఈ స్త్రీ మళ్ళీ వీటన్నిటికి తోడు ఈమెను చూపించి వాళ్ళందరిలో ఎంత పొరుగుపోయి ఉంటుందో సీమోను. ఇంటికి పిలిపించుకొని మరీ తిట్టించుకున్నాడు. సరే, ఈ రాత్రికాల సమయంలో నిజంగా నీవు నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. ప్రభు పాదముల యొద్ద నేర్చుకోవాలి. ప్రభు పాదముల యొద్ద మాత్రమే మనం ఏదైనా పొందగలం. అంటే దేవునిని గురించిన ప్రత్యక్షత, దాట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ where we get the revelation, where we get the manifestation. అక్కడ మాత్రమే అది మాత్రమే ఆయనను అర్థం చేసుకొని ఆయనను బయలుపరిచే స్థలం. మరెక్కడ ఆయన దొరకడు ఇంకా. అందుకే పర్టికులర్గా చూపించారు, ఈ స్త్రీని చూచుచున్నావే. ఆ మాటని బాగా ఆలోచన చేయండి.
ఆ మాట అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్షన్ కానీ, యేసు ప్రభు వారు ఆమెను చూపించినప్పుడు, అమ్మో నేను పాపాత్మురాలని కదా, నన్ను అందరికి చూపిస్తున్నాడు ఏంటి ప్రభు. షీఈస్ నో లాంగర్ అ సిన్నర్, నో లాంగర్ అ సిన్ఫుల్ ఉమెన్. షీఈస్ అ ఉమెన్ హూ హ్యావ్ దట్ రెవల్యూషన్ ఆర్ అ మేనిఫెస్టేషన్. మనం కూడా ప్రభు పాదాలు పట్టుకున్నాం. దేవా, నాకు నీ ప్రత్యక్షత దయచేయి, నాకు నీ బయల్పాటు దయచేయి, నన్ను తాకు, నన్ను దర్శించు. నేను నిన్ను ముద్దు పెట్టుకొనాలి, నేను నీ పాదములు కడగాలి, నేను నీ పాదములను తుడవాలి, నేను నిన్ను అభిషేకించాలి. ఆయన మనల్ని అభిషేకించడం అది వేరే విషయం. ఆ అభిషేకం వేరు. మనం ఆయనని ఆరాధనతో, స్తుతితో, మన విలువైన వాటితో ప్రభుని అభిషేకించడం వేరు. ఆమె ఆరాధించింది, అడ్డిపోవద్దు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయం చేస్తారు. పాదముల యొద్ద నువ్వేమైతే నేర్పింపబడతావో అది జీవితంలో వీడిపోదు, నువ్వు మర్చిపోవు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మరి ఈమె ఎప్పుడు వినిందో దేవుని వాక్యం, ప్రభు మాటలు ఎప్పుడు వినిందో తెలియదు, ప్రభు ప్రేమని గురించి ఎప్పుడు వినిందో తెలియదు, ప్రభుని ఎప్పుడు అర్థం చేసుకున్నదో తెలియదు, ప్రభు ప్రత్యక్షత ఎప్పుడు గ్రహించుకుందో తెలియదు. కానీ ప్రభు పాదముల యొద్ద నిలబడగానే వీళ్ళందరూ మామూలుగా ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు లోపలికి వచ్చారు. కానీ ఈమె మాత్రం, వాళ్ళందరూ పరిచయులు, వాళ్ళందరూ మంచి మంచి టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే ఈమె మాత్రం ఏదో పోగొట్టుకున్న దానిలాగా, ఏదో కోల్పోయిన దానిలాగా, ఏదో బలహీనురాలిగా వెనక గుక్కబట్టి గుక్కొని ఏడుస్తూ ఉండింది. పెద్దగా ఏడవలేదు, కానీ ఆమె కన్నీళ్లు ప్రభు పాదాన్ని తడిపేసినాయి. పాదముల యొద్ద మాత్రమే దొరుకుతుంది ప్రత్యక్షత. మనం ఏ బయలుపాటు పొందుకోవాలన్నా, మనం దేవుని యొద్ద నుండి ఏ మాట పొందుకోవాలన్నా మనం ఎంచుకోవాల్సింది ఆయన పాదము.